అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీ ముందుకు నేను వచ్చింది కూడాను పక్ష ఫలితాలు చెప్పుకోవడానికి అనమాట. అంటే ఏంటంటే మనకి జూన్ 15th నుంచి జూన్ 30th వరకు ఎలా ఉందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేటట్టు గోచార రీత్యా అంటే అందరికీ తెలిసిన విషయం 9 ప్లానెట్స్ ఉన్నాయి, అలాగే 12 రాసులు భావాలు ఉన్నాయి కదా. సో ఈ 9 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూస్తాము. కానీ చంద్రుడు ఏంటంటే 2 రోజులకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే మిగతా 8 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. అందరికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సిందంటే శని మహారాజు. శని మనకి తెలుసు మొన్న మార్చిలోనే మూవ్ అయ్యారు దేంట్లోకి, మీనానికి. అలాగే ప్రస్తుతం వీనస్ అంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయనేమో 29th of June వృషభానికి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ అంటే బుధుడు ప్రస్తుతం ఏంటంటే మనకి జెమిని అంటే మిథునంలో ఉన్నారు. 22nd of June ఆయన కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే సన్ మూమెంట్ కూడా మనకి 15th అవుతుంది, జూన్ 15th మిథునానికి వస్తున్నారు. అలాగే జూపిటర్ అన్నిటికన్నా బెస్ట్ గ్రహం అని చెప్తూ ఉంటాము, బెనిఫిట్ గ్రహం అని చెప్తూ ఉంటాము. వాళ్ళంత బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం అంటే ఏంటంటే అంత పాజిటివ్గా చేసే ఒక గ్రహం అని చెప్పుకునేది ఏంటంటే గురు గ్రహం. ఆయన కూడా మిథునంలోనే ఉన్నారనమాట. మళ్ళీ ఇంకా చూసాము అంటే రాహు కేతువులు చూసుకోవాలి. రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారనమాట. ఇవి గ్రహస్థితులు. అండ్ ఆల్సో మనం ఏంటంటే మనం ఎప్పుడులాగే మనం నెల ఫలితాలు చెప్పుకోవడం అనేది కూడా జరిగింది. కానీ ఇది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనం చెప్పుకుంటున్నాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే ఎప్పుడు చెప్పినట్టే మనం శక్తి పూజలు చేసే వాళ్ళకి కంటిన్యూ చేయండి. అలాగే ఏంటంటే గ్రహ పూజలు చేసే వాళ్ళకి ఈచ్ గ్రహానికి పూజలు చేయొచ్చు అనమాట. అంటే జపాలు కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ ముఖ్యమైన ఒక గ్రహం. అంటే ఏంటి, దాంపత్య జీవితానికి మనం చెప్పుకుంటాము, అలాగే సత్సంబంధాలకి, అలాగే ఏంటంటే ముందుకు సాగడానికి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ గ్రహం ఏమో నీచ స్థితి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఏమో సింహానికి వచ్చి ఉన్నారనమాట. ఈ 15 రోజులు అంటే ఏంటంటే ఇంకో నెలన్నర వరకు అవి ఉంటూ ఉంటాయి ఇక్కడ సింహంలో. నెలన్నర అని కాదు, నెలన్నర అని చెప్పచ్చు అనమాట. సో ఇవి గ్రహస్థితులు. జనరల్ పరిహారాలు అయితే మనం నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం మంచిది. అలాగే రాహుకేతు పూజలు చేసుకోవడం మంచిది అనమాట. అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. అందరూ ఏంటంటే డౌట్ అడుగుతూ ఉంటారు కాళహస్తిలోనే చేసుకోవాలని. మీరు వెళ్ళి చేసుకోగలిగితే తప్పక చేసుకోండి, లేకపోతే ఇక్కడ పక్కన గుడిలో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నేను ఇందాక చెప్పినట్టు శక్తి పూజలు చేసే వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి కనుక శక్తి పూజలు కొనసాగండి. అలాగే గురు పూజలు చేయడం కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఏవేవి రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి ఏవేవి రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాం అనమాట. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి 12వ ఇంట్లో ఉన్నప్పటికీను ఆయన మూవ్ అవుతున్నారు 29th. సో తప్పక ఏంటంటే పాజిటివ్ డైరెక్షన్ అనేది చూస్తారు వీళ్ళు. అలాగే మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ ఓన్ హౌస్లో ఉన్నారు, జూపిటర్తో పాటు ఉన్నారు, 11వ లార్డ్తో ఉన్నారు. సో తప్పక లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అయి ఉన్నాయి. అండ్ చాలా బాగుంటుంది. అంటే 4th లార్డ్ కూడా ఉన్నారు కనుక కంఫర్ట్ లెవెల్ అనేది చాలా పెరుగుతుంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు కానీ, అలాగే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేసి గవర్నమెంట్లో పైకి వద్దాం కానీ, లేకపోతే ఉద్యోగం సంపాదించాం అనుకునే వాళ్ళందరికీ బాగుంటుంది. చాలాను మంచి సూచనలు, శుభ సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే కుటుంబ పరంగా వీళ్ళు శుభకార్యాల్లో పాల్గొనడము. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కుటుంబ పరంగా శుభకార్యాల్లో పాల్గొనడము, అలాగే శుభ సూచనలు అంటే ఏంటంటే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కనిపిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక లాభాలు వచ్చే ఛాన్సెస్ పాజిటివ్గా ఉంది అంతాను. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం, అండ్ ఆల్సో కొత్తగా ఉద్యోగం చేయాలి, ముందుకెళ్ళాలి అన్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే సూచనలు, అలాగే ఏంటంటే మారే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. మనకి 10th లార్డ్ మనం చూసాము అంటే 11th లో ఉన్నాడు. సో తప్పక వీళ్ళకి భాగ్యం అనేది, లాభం అనేది డెవలప్ అయి ఉంది. కేతు ఏంటంటే 4th హౌస్ లో మార్స్ ఉన్నారు కనుక
మార్స్ అండ్ కేతు. తప్పక వీళ్ళకి ఏంటంటే కొంతవరకు హెల్త్ రీత్యా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ హెల్త్ రీత్యా కూడాను కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ఏదైనా కొంచెం నలతున్నా కూడా డాక్టర్ని సంప్రదించడం, అలాగే ఏంటంటే ఒక స్పెషలిస్ట్ని సంప్రదించడం చాలా చాలా మంచిది. తప్పక సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. అలాగే ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఒక సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. మొదటి అడుగు వేసే సూచనలు ఈ నెలలో కనిపిస్తున్నాయి. తప్పక ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే ఇంటి నిర్మాణం కానీ, లేకపోతే గోల్డ్ కొనుక్కోవడం కానీ, లేకపోతే ఖరీదైన వస్తువు కొనుక్కోవడం కానీ, బ్రాండెడ్ ఫోన్ కొనుక్కోవడం కానీ, లేకపోతే కార్ కొనుక్కోవడం కానీ, ఇవన్నీ జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. లక్ష్మీ కళ చాలా బాగుంది అనమాట. వీళ్ళకి లక్ష్మీ యోగాలు కూడా ఉన్నాయి. ఏదైనప్పటికీను ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. తప్పక వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే జూపిటర్ 2వ హౌస్లో ఉన్నారు, 11th లార్డ్. సో తప్పక వీళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇన్ ద ఫ్యూచర్. సో దానికి నాంది ఈ 15 రోజులు, ఈ నెల అని చెప్పచ్చు అనమాట. అండ్ ఆల్సో స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది. వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వాళ్ళు అనుకునే సబ్జెక్టు వస్తుంది, స్టూడెంట్స్కి ఎస్పెషలీ సబ్జెక్ట్ వస్తుంది. తప్పక వాళ్ళకి గెలుపు అనేది, సక్సెస్ అనేది ఫ్యూచర్లో బాగా కనిపిస్తుంది. ఈ 15 days తప్పక ఆపర్చునిటీస్ అనేవి బాగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వాళ్ళకి. మనం ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శనికాళ్ళు పట్టుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే మిగతావన్నీ యోగాలు మనం 2nd హౌస్లో చూస్తున్నాము. సో శనికాళ్ళు పట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే ఏం చేయాలి, శనికి పరిహారం చేయాలి అంటే శనివారం గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం, నవగ్రహాలకి మినిమం 9 times లేకపోతే 11 times చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే శనివారం హనుమాన్ చాలీస చదువుకోవడం, తైల దీపం పెట్టుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే మనం రత్నాల విషయానికి వస్తే కనుక మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే మనం డైమండ్ చెప్పుకుంటాం అంటే వజ్రం చెప్పుకుంటాము. అండ్ ఆల్సో కలర్స్ విషయానికి వస్తే కనుక పింక్ కలర్ అనేది వీళ్ళు వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఆన్ ఫ్రైడేస్ వేసుకు చూడండి, మీకు ఇంకా బాగుంటుంది. మనం ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే వెరీ షార్ట్ టర్మ్ మాట్లాడుకుంటాం, 15 రోజులకే మాట్లాడుకుంటాము. అలాగే ఏంటంటే మనం ఎప్పుడైనా మంత్లీ ప్రెడిక్షన్స్ అంటే నెల ప్రెడిక్షన్స్, 15 days 2 weeks ప్రెడిక్షన్స్, వీక్లీ ప్రెడిక్షన్స్ మాట్లాడుకుంటాం. అది కూడా రాశిని బట్టి మాట్లాడుకుంటున్నాము. సో రాశిని బట్టి మాట్లాడుకున్నప్పుడు మనం ఒకే ఒక గ్రహం గురించి మాట్లాడుతాము. అంటే మిగతా ప్లానెట్స్ గురించి సత్సంబంధాలు చూసుకుని మనం మాట్లాడతాం అన్నమాట. కానీ కూడా ఏంటంటే ఎవరిదైనా సరే కరెక్ట్గా రెమెడియల్ మెషర్స్ ఇవ్వాలి, ఒక సొల్యూషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు జెమ్స్ గురించి కూడా, జాతరత్నాల గురించి, అలాగే కలర్స్ గురించి కూడా. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అన్ని గ్రహాల పరిస్థితి మనం చూస్తాము, అలాగే లగ్నం కూడా చూస్తాం, అలాగే పీరియడ్ వింశోత్తరి దశా సిస్టమ్ కూడా చూస్తాం. ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే మనం జాతకం పరిశీలించినప్పుడు కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో కూడా అంటే లాంగ్ టర్మ్గా మీరు ఫ్యూచర్లో కూడా మీరు అనుకునే గోల్స్ కానీ మీరు ఏదైనా సాధించాలనుకున్నవని అన్నీ కూడాను మనం డిస్కస్ చేయడము జరుగుతుంది, సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా సంప్రదించవచ్చు. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ఎప్పుడు అనేది చెప్పడం కూడా జరుగుతుంది. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి, ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.